సార్ ఇప్పుడు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గద్వాల మున్సిపాలిటీ అనేది పాత మున్సిపాలిటీ. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 years అయిందొచ్చేమో. నాకు కూడా పెద్ద కరెక్ట్గా ఐడియా లేదు. చాలా ఓల్డ్ మున్సిపాలిటీ. ఇది మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మహబూబ్నగర్ ఉంది ఫస్ట్. సెకండ్ గద్వాల మున్సిపాలిటీ. ఆల్మోస్ట్ ఆల్ 65,000 జనాభా గల మున్సిపాలిటీ. టౌన్ ఇది అంటే ఏకైక మున్సిపాలిటీ. గద్వాల నియోజకవర్గంలో ఏకైక మున్సిపాలిటీ. ఇది చాలా మటుకు గతంలో ఉన్న వాళ్ళు ప్రయత్నం చేసినారు. నా వంతు నేను గతంలో అంటే ఫస్ట్ 5 yearsలో ఆ SDF స్పెషల్ డెవలప్ ఫండ్స్ ద్వారా 30 కోట్లు బస్ స్టాండ్ని, అదేవిధంగా కాలేజ్ని, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని, ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ని అన్నీ కూడా ప్రయత్నం కట్టించినాం. ఇంకా ఈ అభివృద్ధి అనేది భాగంగా చేయగలిగాం. చాలా మటుకు ప్రతి వాళ్ళు సీసీ రోడ్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడానికి చేసినాం. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండింది. డ్రింకింగ్ వాటర్ కూడా మంచి అభివృద్ధి చేసినాం. ఎక్కడ కూడా సమస్య లేకుండా అంటే గతంలో కన్నా నేనే సమస్య శాశ్వతమైన పరిష్కారం ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కన్నా మెరుగుగా గతంలో కొంత నీళ్ళు వచ్చినాయి. దానికి అన్ని అంటే ఎక్స్టెన్షన్ అంటే గద్వాల టౌన్ అనేది చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. చాలా ఎక్స్టెన్షన్ ఏరియాస్ ఉన్నాయి, కొత్త ఏరియాస్, కొత్త కాలనీస్. అంటే గతంలో ఉన్న చిన్న స్థాయి కన్నా ఆల్మోస్ట్ ఆల్ విస్తరణ పెరిగింది వల్ల మౌలిక వసతులు ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కనెక్టివిటీ రోడ్స్ కానీ చేసినాం.